గమనించాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించిన ప్రశ్నలను అనుదినము వేసుకోవాలి, అనుదినము సరిచేసుకోవాలి, అనుదినము బాగు చేసుకోవాలి. అప్పుడే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించిన ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా, నీతిగా జీవిస్తున్నానా, యథార్థంగా జీవిస్తున్నానా, దేవుని విశ్వాసంలో ఎదుగుతున్నానా, దేవుని భయం కలిగి జీవిస్తున్నానా, భక్తి కలిగి జీవిస్తున్నానా, మంచిగా జీవిస్తున్నానా, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుసారంగా జీవిస్తున్నానా, వ్యతిరేకంగా జీవిస్తున్నానా, వీటన్నిటి గురించి మనము ఆలోచన చేయాలండి. అనుదినము ప్రశ్నలు వేసుకోవాలి, ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతకాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నామో మనకు తెలుస్తుందో ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థించాలి. అయ్యా, ఈ విధంగా జీవిస్తున్నాను, ఆ విధంగా జీవిస్తున్నాను, నన్ను సరిచేయండి, బాగు చేయండి, మీరు మెచ్చినట్లుగా జీవించే జీవితాన్ని మాకు దయచేయండి అని మనం దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. ఎవరైతే అనుదినము తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించిన ప్రశ్నలను వేసుకుంటూ తమ జీవితాన్ని గురించి అనుదినము సరిచేసుకుంటూ బాగు చేసుకుంటూ ముందుకు సాగుతారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. ఎవరైతే తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తారో వారు పాపమును పొందుకొని పాపముకు జీతమైన మరణాన్ని పొందుకుంటారు. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాం, అనుదినము ఆత్మీయ జీవితాన్ని గురించి ప్రశ్నలు వేసుకుందాం, మన ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం, జీవితాన్ని మార్చుకుందాం, జీవితం సరిచేసుకుందాం, రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.